సినిమా పేరు నాందా ఊరు, సినిమా నేమ్ వచ్చి లెనిన్ పాండియన్, అందులో చేస్తుంది ఏలియన్. ఒరే ఒకసారి మీ నాయన అడిగారా ఫోన్ చేసి, నేను మీ ఇద్దరికి పుట్టానా ఏలియన్కి పుట్టానా, నా ముఖం ఎందుకు ఇట్టా ఉంటుంది అని అడుగురా ఒకసారి. ఆ తేడాగా ఉందిరా ముఖమా. అసలు ఏలియన్స్ అంటే ఎట్టుంటారంటే లోకేష్ మాదిరి ఉంటారు, చంద్రబాబు నాయుడు మాదిరి ఉంటారు, బాలయ్య బాబు మాదిరి ఉంటారు, పవన్ కళ్యాణ్ మాదిరి ఉంటారు ఏలియన్స్. వాళ్ళందరూ జెరాక్స్ ప్రింట్ నువ్వు అన్నమాట, జెరాక్స్ ప్రింట్. నాయన్ని అడుగు ఫోన్ చేసి, నాయనా నేను ఎవరికి పుట్టానా ఏలియన్కి పుట్టానా, ఏం తిట్టుంది నా ముఖము, నా గొంతు ఏం తిట్టుంది అని చెప్పి అడుగు, సరేనా. మన మొఖాలకి తెలుగు మాట్లాడడం సరిగా రాదు మన నాయకులకి. లోకేష్ అంటే డెంగ్యూ వచ్చేదని లేడు, అంటే డెంగ్యూ వచ్చేది అనేవాడు. నా మత్వం సమానవత్వం, నా మత్వం సమానవత్వం. ఒరే ఏదైనా సరే పాలసీల గురించి మాట్లాడు, ఎందుకు అంత విషయం కక్కుతున్నావు. నేను ఇలా ఎందుకు మాట్లాడానంటే ఏలియన్స్ అని చెప్పి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడిని అందరినీ ఆపండి. ఇంకా ఇప్పటికే వైసీపీ అభిమానుల్లో మీ ఈ విధంగా రెచ్చగొట్టేదానికి ఖచ్చితంగా కోపం అయితే 10 రెట్టింపై ఉంది. రేపు అధికారంలోకి వస్తే వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితి. మంచిగా ఉండాలని అందరం కోరుకుంటాం. లేదు పోలీస్ శాఖకు కూడా నేను విన్నవించుకుంటున్నాను, ఇలాంటి రెచ్చగొట్టే వీడియోలు చేస్తున్నటువంటి ఈ ఆర్పీని కనీసం పోలీసులైనా సరే కంట్రోల్ చేయండి, పాలసీల మీద మాట్లాడమనండి. ఒకరి వ్యక్తిత్వాన్ని, ఒకరి హావభావాల్ని దెబ్బతీస్తూ రోజా గారిని వీడంటున్నటువంటి మాటలు, ఏలియన్ అంటాడు, రోజా గారు పందంట, పందికో కలిసింది లడ్డూలు అంటాడు. ఇదంతా నీకు సమ్మగా ఉన్నదా పవన్ కళ్యాణ్, మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇదంతా నీకు సమ్మగా ఉందా? సరే బోరుగడ్డ నీళ్ళు ఇంకోరు శ్రీరెడ్డి రకరకంగా మాట్లాడారు అని అన్నావు, సరే వాళ్ళని లోపల ఇంటి కొట్టండి. ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళు మాట్లాడిన దానికి, శ్రీరెడ్డి మాట్లాడిన దానికి ఆర్పీని, సీమరాజుని రెచ్చగొట్టి వీళ్ళందరినీ మాట్లాడిస్తున్నారా మీరు? అందరితో ఆపేస్తారా? ఖచ్చితంగా నిన్న వాళ్ళందరూ మన వైసీపీ అభిమానులందరూ ఒక్కొక్క దగ్గర పొట్టేళ్ల తలకాయలు నరికి అభిషేకం చేశారు. అది తప్పు అని ఉంటున్నారే. బాలయ్య బాబు సినిమాలు రిలీజ్ అప్పుడు, చాలా మంది హీరోల సినిమాలు రిలీజ్ అప్పుడు ఇలానే నరికి రక్తాలు చల్లిన రోజులున్నాయిగా. మీరు సిస్టమ్ ఇలా బతకాలని చెప్పి చెప్పండి అయితే అందరికీ. ఆవును నరికితే పట్టించుకునే నా కొడుకు లేడు కానీ 1,89,000 కేజీల గోమాంసం తరలిస్తుంటే నవరంధ్రాలు మూసుకొని ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే ఒక నాయకుడు, సనాతన ధర్మాన్ని నిలబెడతాననేటటువంటి నాయకుడు గోమాంసం తరలిస్తుంటే నవరంధ్రాలు మూసుకొని ఉన్నాడు. పోనీ ఈరోజు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, గర్భిణీ స్త్రీ కడుపు మీద కొట్టాడు, తన్నాడు వైసీపీ అభిమాని, వీళ్ళ తీరిలానే ఉంటుందని అంటున్నారు కదా. ఆ పిల్లవాడు వాడు మా జనసేన పార్టీకి సంబంధం లేదు, జనసేన పార్టీ కాదతనని చెప్పి పవన్ కళ్యాణ్ పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. అప్పుడు మిగతా జన సైనికుల ప్రవర్తన ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. కనీసం అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు. మీరు రాద్ధాంతం చేసి వైసీపీ అభిమాని గర్భిణీ స్త్రీ గుండెల మీద దన్నాడు, కడుపు మీద దన్నారు అంటున్నారే. అంటే మీకు ఇష్టమైనప్పుడు మాత్రం పార్టీలని అంటగడతారు ఒక వ్యక్తికి, మీకు ఇష్టం లేనప్పుడు పార్టీలను అంటగట్టరు. వాడెవడో మాట్లాడుతున్నాడు, మా జనసేన కాదతను, వైసీపీ అయితే బొక్కలో ఏంట్రా, వైసీపీ అయితే టీడీపీ అయితే బీజేపీ అయితే ఎవరైనా బొక్కలో వేయండి. వాడిని రోడ్లు 3rd డిగ్రీ ఉపయోగించి తిప్పారు కదా. ఏం కళ్ళు మీకా చేపురోలు కిరణ్ గారు అవంతా మాట్లాడితే వాడిని తిప్పొచ్చుగా రోడ్లో. తిప్పండి చెప్తున్నా, బోరుగడ్డ అనిలైన రోడ్లో తిప్పండి. ఇట్నే ఒక ఆడ మనిషి గురించి నీచంగా మాట్లాడేవాడిని, ఈ కిరాకార్పి లాంటి కూడా, ఈ సీమరాజు లాంటి కూడా ముంజలు అనున్నాడు. ఛాలెంజ్ విసురుతున్నా పవన్ కళ్యాణ్కి, లోకేష్కి. నేను ముంజలు అనున్నాడు. ఎవరిని? లక్ష్మీ పార్వతి గారిని, విడుదల రజనీ గారిని, రోజమ్మని ముంజలు అనున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్? మీరు కంటిన్యూ చేస్తున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమంది మాట్లాడితే ఖండించలేదని చెప్పి మీరు అన్నారు, వాళ్ళందరూ లోపలేశారు. సరే మీరు ఒక 10 మంది అనండి, మిమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళని అనండి. ఈ రోజు రెచ్చిపోతున్నటువంటి దానికి ప్రతి దానికి కూడా మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు మీరు.
ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగితే చెప్తున్న ఖబర్దార్ ప్రతి ఒక్క కూటమి నాయకుడికి, కూటమి పార్టీలన్నిటికీ కూడా చెప్తున్నాము, ఇదే విధంగా ఏ మనిషి కోపాన్ని ఎవరు ఆపలేరు, ఏ మనిషి కోపాన్ని ఎవరు ఆపలేరు. ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు గారు పోలీసు వారికి, న్యాయ వ్యవస్థకు సవినయంగానే మనవి చేసుకుంటున్నాను. ఒక మనిషి కోపాన్ని ఆవేశాన్ని ఆపలేరు కాబట్టి జరిగే విధ్వంసాలకు ఈరోజు నడుస్తున్నటువంటి మీ మాట తీరు ఒక కారణం కావచ్చు. కాబట్టి ఇకనైనా పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు దీన్ని కట్టడి చేసి ముందు వీడిని ఆర్పీ గారిని కంట్రోల్ చేయండి, సీమరాజును కంట్రోల్ చేయండి, మీ పరిపాలన మీద వీడియోలు చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తుంటే తీసుకెళ్లి లోపలేయండి. వీడు ఈ పొట్టి నా కొడుకు మాట్లాడతాడు వీడొకడు ఆర్పీగాడు. నేను అంటున్నాను రా, నిన్ను రోజమ్మ 3,000 కోట్లు తినిందా రే? ₹1 తినిందని చెప్పి నిరూపించరా రా? ₹1 తినిందని నిరూపించు. నీకు జీలో దమ్ము లేదురా. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలుగా వస్తున్నా గానీ ఓన్లీ విమర్శలకే పరిమితం. నీ నోరు విమర్శలకే. పంది పెంట తింటున్నది, నువ్వు తింటున్నారా? రాస్కెల్. నువ్వు అనుకుంటున్నావేమో, మిడిసి పడుతున్నావేమో. ఎగిరెగిరి పడేవాళ్ళని ఎగరేసి తన్నే రోజులు వస్తాయి. కబడ్దార్ కిర్రా కార్పి, కబడ్దార్ చెప్తున్నా. ఇప్పుడు నీ పార్టీలో నీకెంత పౌరుషం, నీకెంత ఇది ఉందో, యువతల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన మాకు ఒకే జెండారా మాది. రే కూలి నా కొడక, ఒకే జెండా మాది. రే టీడీపీ డబ్బులు ఇవ్వడం మానేస్తే నీకు పక్క రోజు వీడియోలు చేయవు. నువ్వు తెలుసా? టీడీపీ డబ్బులు ఇవ్వడం మానేసేని నీకు పక్క రోజు వీడియోలు చేయవు నువ్వు. కానీ మాది అలా కాదు. మీరు అంటారు పేటీఎం ₹5 మీలాగా ₹5, ₹3 చేసే రకాలు కాదురా మేము. జనం కోసం నిలబడుతున్నాం, జగన్ కోసం నిలబడుతున్నారా? రే రాస్కెల్. అమ్మ అబ్బకు పుట్టుంటే బతికే బతుకులో కొంచెం నికరత ఉండాలిరా, లేకుండా ప్రవర్తించకూడదు. ఎంత చేశారా రోజమ్మ గారు? నీకే అంత టీడీపీ తరఫున మాట్లాడాల్సి ఉంటే పాలసీల తరఫున మాట్లాడు. నీ చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్పు, రోజా గారు పలానా అవినీతి చేశారు, లోపలేద్దాం రండి అని. ఆ దొమ్మకాయలు అసలు నీకు మైక్ ఇచ్చేది ఎవడరా? మహానాడులో కూడాను నిన్న అసలు పార్టీ పదవన్నా ఇచ్చిందా నీకు? రాస్కెల్.